వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనల ప్రకారమే జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు అంటే దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏమో మ్యాచ్ కాలేదేమో, మేబీ అందుకే చేస్తలేమో అనిపిస్తుంది. సో కాకపోతే ఎన్డీఆర్ఎఫ్ నిధులు చాలా స్పష్టంగా ఆల్రెడీ 11,000 కోట్లలో ఇంకా కూడా తెప్పిస్తా అని చెప్పి కూడా కిషన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. చూద్దాం ఏమైతుందో మరి. కాళేశ్వరం అక్కడికి రాలే, ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు 35 రోజుల్లో 25 టీఎంసీల నీళ్లు లిఫ్టింగ్, కాస్త లేట్ అయినా ఆదుకున్న ఎస్ఆర్ఎస్పీ, నిండుతున్న మడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్. సో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదని మరోసారి తెలిపింది. ఆ ప్రాజెక్ట్ అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచే నేరుగా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని ఈసారి కూడా రుజువైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నేరుగా 25 టీఎంసీల నీళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు లిఫ్ట్ చేశారు. జూలై 28న మొదలైన నీటి లిఫ్టింగ్ సోమవారం వరకు దఫాలుగా 35 రోజుల పాటు కొనసాగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడలం పంప్ హౌస్కు, అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్కు నీటిని లిఫ్ట్ చేశారు. గాయత్రి పంప్ హౌస్లోని బాహుబలి మోటార్ల ద్వారా నీటిని వరద కాలువలోకి ఎత్తిపోసి మిడ్ మానేరు ప్రాజెక్టు తరలించారు. కాస్త లేట్ అయినా ఎల్లంపల్లికి ఎస్ఆర్ఎస్పీకి కూడా తోడైంది. దీంతో వరద కాలువ ద్వారా గోదావరి జలాలు మిడ్ మానేరుకు, అక్కడి నుంచి మల్లన్న సాగర్, లోయర్ మానేరు డ్యాంకు తరలిస్తున్నారు. సో దీనికి ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడలేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులు కూడా అన్యక్రాంతమయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వీటి వల్ల ఉపయోగం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.